లెక్క తప్పింది. ఎన్ఆర్ఐలకు టీడీపీలో టికెట్ మిస్ అయింది. అలా అనౌన్స్మెంట్ వచ్చిందో రాలేదో ఇలా అగ్గిరాజుకుంది. పార్టీల కోసం ఫారెన్ నుండి వస్తే డబ్బంతా ఖర్చు పెట్టుకొని ప్రచారం చేసుకుంటే ఇప్పుడు టికెట్ ఇవ్వనంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏలూరు ఎస్కోట టికెట్ లాసించిన ఎన్ఆర్ఐలు రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తుందా, ఊరుకుంటుందా? టికెట్ ఆశించారు, భంగపడ్డారు. టీడీపీపై ఎన్ఆర్ఐల ఫైర్. ఇండిపెండెంట్ గా పోటీకి సై. బుజ్జగిస్తారా, ఊరుకుంటారా? టీడీపీలో ఎన్ఆర్ఐల హవా ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాల పేరుతో ఏకంగా టికెట్ దక్కించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పార్టీ కోసం, నియోజకవర్గం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి టికెట్ రాక పార్టీపైనే ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం టీడీపీలో అదే జరుగుతోంది. శృంగవరపుకోట అసెంబ్లీ టికెట్ కోసం ఎన్ఆర్ఐ గొంప కృష్ణ చాలా తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ వస్తుందన్న హామీ ఉండడంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం కోళ్ల లలిత కుమారికి శృంగవరపుకోట టికెట్ ఇచ్చింది. అంతే. ఆ ప్రకటనతో ఎస్కోట టీడీపీలో అగ్గి రాజుకుంది. టికెట్ దక్కకపోవడంతో గొంప కృష్ణ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంప కృష్ణ రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కార్యకర్తల సమక్షంలోనే ప్రకటించారు. గొంప కృష్ణతో పాటే 3 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగలేదు. తన కార్యాలయంపై ఉన్న సైకిల్ గుర్తులు, టీడీపీ పేర్లు తొలగించారు. టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమార్ తో కలిసి పనిచేసేది లేదని క్లియర్ గా చెప్పేశారు. ఏం జరిగినా అందరూ కలిసికట్టుగా మీతో పాటు నేను ఎస్కోటలోనే ఉంటాను. నేను ఏది ఆశించి రాలేదు. ఏమి జరిగినా మీ అందరితో పాటు మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటాను. రేపు మీ ఏ అవసరం వచ్చినా ఇంతకుముందు ఎలా వచ్చారు ఇప్పుడు కూడా అలాగే రావచ్చు. పార్టీ ఆఫీస్ అక్కడే ఉంటుంది. పార్టీ ఆఫీసు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇండిపెండెంట్గా కార్యక్రమాలు చేయాలా, లేదా తెలుగుదేశం పార్టీతో కలిపి కార్యక్రమాలు చేయాలా, లేదా ఇంకోలాగా చేయాలా అన్నది. ఏలూరు ఎంపీ టికెట్ ను కూడా ఎన్ఆర్ఐ ఆశించారు. గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం పుట్ట మహేష్ యాదవ్ కి టికెట్ ఇచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గోపాల్ యాదవ్ విదేశాల్లో వ్యాపారం చేసుకునే తనను పిలిచి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తామని ఆశపెట్టి ఇప్పుడు వేరే వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. గోపాల్ యాదవ్ మద్దతుదారులు టైర్లు దహనం చేసి తమ నిరసన తెలిపారు. వీళ్ళిద్దరే కాదు, మరికొందరు ఎన్ఆర్ఐలు కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. గుంటూరు వెస్ట్ సీటు కోసం ఒకప్పుడు ఎన్ఆర్ఐలు మన్నవ మోహన్ కృష్ణ, ఉయ్యూరు శ్రీనివాస్ ప్రయత్నించారు. ఉయ్యూరు శ్రీనివాస్ అయితే అప్పట్లో చంద్రన్న కానుకలు కూడా పంచారు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది కూడా అప్పుడే. వీళ్లకు ఇప్పటికీ టికెట్ రాలేదు. ఓ 4 ఎన్ఆర్ఐలకు టికెట్లు రాకపోవచ్చు గాని చాలా మంది ఎన్ఆర్ఐలకు టీడీపీలో టికెట్లు దక్కాయి. పెదకూరపాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నది ఎన్ఆర్ఐ భాష్యం ప్రవీణే. కొమ్మాలపాటి వంటి బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్నే సెలెక్ట్ చేశారు. ఇక గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐనే. రావి వెంకటేశ్వరరావు గుడివాడ టికెట్ తనదే అని ప్రకటించుకుని ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ ఎన్ఆర్ఐ వెనిగండ్లకు టికెట్ దక్కింది. గన్నవరంలో వల్లభనేని వంశీకి పోటీగా బరిలో ఉన్న యార్లగడ్డ కూడా ఎన్ఆర్ఐనే. వైసీపీ నుంచొచ్చిన యార్లగడ్డకు టికెట్ ఇచ్చింది టీడీపీ. ప్రస్తుతం మాడుగుల టికెట్ దక్కించుకున్న పైలా ప్రసాద్ కూడా ఒక ఎన్ఆర్ఐ. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కే టికెట్ ఇచ్చారు. మహానాడులో ఏకంగా ₹1 కోటి విరాళం ఇవ్వడంతో పాటు చారిటీలతో సేవా కార్యక్రమాలు చేశారు పైలా ప్రసాద్. ఇక ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కూడా ఎన్ఆర్ఐ కోటాలో టికెట్ దక్కించుకున్న వ్యక్తే. ఇప్పటికే గుంటూరు లోక్సభ సీటును ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్కి ఇచ్చింది టీడీపీ. ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించి మరీ పెమ్మసానిని సెలెక్ట్ చేసింది. మొత్తంగా టీడీపీ టికెట్ కోసం దాదాపుగా 15 మంది పోటీ పడితే 2-3కి తప్ప మిగిలిన వారికి న్యాయం జరిగిందనే చెప్పాలి. కానీ టికెట్ పై బోలెడాశలు పెట్టుకుని ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని వార్నింగ్ ఇస్తోన్న వారిని టీడీపీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది? భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇస్తుందా? వారిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దించకుండా ఆపుతుందా? ఒకవేళ రెబల్స్ గా పోటీ చేస్తే ఏంటి పరిస్థితి?